నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం। తిరుపతి జిల్లా డక్కిలి మండలం దేవుడు వెల్లంపల్లిలో ఈ నెల 13 నుండి 16 వరకు జరుగు శ్రీ 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 స్తంభాల ఈశ్వరయ్య స్వామి వారి తిరునాళ్ల మహోత్సవానికి అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వెంకటగిరి శాసన సభ్యులు కురుగొండ్ల రామకృష్ణ। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి జిల్లా డక్కిలి మండలం దేవుడు వెల్లంపల్లిలో ఎంతో వైభవంగా జరుగు శ్రీ 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 స్తంభాలగిరి ఈశ్వరయ్య తిరునాళ్ల మహోత్సవానికి దాదాపు 1,00,000 మంది భక్తులు స్వామివారి దర్శనార్థం వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని తెలియజేశారు। ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఎం శ్రీనివాసులు, వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, ఎంపీడీఓ గుణశేఖర్, విద్యుత్ శాఖ ఏఈ అశోక్, టీడీపీ మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఏలేశ్వరం రామచంద్ర నాయుడు, మండల అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మొదలగు వారు పాల్గొన్నారు। కోటేశ్వర గారికి, అదేవిధంగా గౌరవ పెద్దలు రామచంద్ర నాయుడు గారికి, అదేవిధంగా సుధీరు కాంతారావు గారికి, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, సిఐ గారికి, ఎంపీడీ గారికి, చంద్రమౌళి, కోటిరెడ్డి, ఇక్కడ అధికారులు, అనధికారులు, పత్రికా సోదరులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం కూడా ఇది శ్రీ శ్రీ స్తంభాలగిరి ఈశ్వర స్వామి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి। నేను చిన్నపిల్లలు కూడా వచ్చామంటుంది। అయితే ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఎలాంటి మార్పులు లేకుండా ప్రతి సంవత్సరం కూడా బాగా చేయాలనే కాన్సెప్ట్ తో మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి రామచంద్ర నాయుడు గారిని వీళ్ళందరూ కూడా ప్లాన్ చేయడం, అందుకనే ముందు జాగ్రత్తగా అందరూ కూడా అలర్ట్ అయ్యి ఆర్టీసీ వాళ్ళు కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా జాగ్రత్తగా మన కుటుంబంలో పనిలాగా దీనిలో పాల్గొనాలని చెప్పని కూడా కోరుకుంటూ అందరూ కలిసి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పని కూడా తెలియజేస్తూ, ఇది జరిగిన తర్వాత కూడా మళ్ళా రివ్యూ చేసుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం। 13/4/2025 నుండి 16/4/25 వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగు కార్యక్రమానికి ఇక్కడికి గౌరవనీయులైన వెంకటగిరి శాసనసభ్యులు గారు కురుగొండ్ల రామకృష్ణ గారికి మరియు ప్రజాప్రతినిధులకు, ఇక్కడ మండల లెవెల్లో అధికారులకు అందరికీ నమస్కారము। ఇక్కడ 13వ తేదీ నైట్ నుంచి 14వ తేదీ సోమవారం రాత్రి ఎక్కువగా జనం వస్తారు సార్। అందుకని మేము ఇక్కడ రెవెన్యూ సిబ్బందిని అందరికీ పర్యవేక్షణ కింద రెవెన్యూ స్టాఫ్ను మరియు మండల రెవెన్యూ అధికారులను కూడా ఇక్కడ డ్యూటీ వేయడం జరిగింది। ఇదే కాకుండా ఇక్కడ మీరు మెడికల్ రెసిడెన్స్ చెప్పిన విధంగా ఇప్పుడు ఇక్కడ 18 సంవత్సరాల లోపల మ్యారేజ్ జరగకుండా ఇక్కడ ఏఆర్ఓని డ్యూటీలు వేస్తున్నాం కాబట్టి ఆ ఏఆర్ఓలతో కూడా ఆధార్ కార్డు కూడా తనిఖీ చేయించి 18 తర్వాత వయసు పైన వాళ్ళకి వివాహం జరిగినట్టు చర్యలు తీసుకుంటాము। అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్కు మరియు ఆల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేయించుకొని ఇక్కడ శాంతి పద్ధతులకు కానీ ప్రోటోకాల్ కానీ ఎటువంటి భంగం కలగకుండా తగు చర్యలు తీసుకుంటామని ఇందు మూలకంగా తెలియజేస్తున్నాం సార్। థ్యాంక్ యూ సార్। గతం 1వ తేదీ ఆ రోజు సమావేశం ముందుగా కూడా మనం పెట్టాం। ఆ రోజు మన శాసనసభ్యుల వారు కూడా మనం ఈ తిరునాళ్ల మహోత్సవానికి 2 సమావేశాలు పెట్టడం మొదటి నుంచి కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితి। ఈరోజు 2వ సమావేశానికి ఈ తిరునాళ్ళు మహోత్సవానికి వచ్చినటువంటి శాసనసభ్యుల వారికి మేము మా గ్రామం తరఫున, మా మండలం తరఫున ఆయనకి ఒక్కసారి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్। ఆయన ఇప్పుడు 4 తూర్లు 3 తూర్లు శాసనసభ్యులుగా, ఎక్స్ఎమ్మెల్యేగా ఒక తూరి, ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకున్నా
ప్రత్యేకంగా ఆయన ఈ తిరునాళ్ళకి అధికారికంగా దాదాపు 2 తూర్లు ఇప్పుడు 3వ తూరు శాసనసభ్యులుగా, అంటే దాదాపు అధికారికంగా పట్టు వస్త్రాలతో ఇదే వేదిక మీద, ఇదే కళ్యాణం వేదిక మీదుగా 10 తూర్లు కళ్యాణం జరిపించినటువంటి శాసనసభ్యులుగా ఆయనకి మేమందరం కూడా 10 తూర్లు ఈ సంవత్సరం 11 అవుతుంది అధికారికంగా కళ్యాణం జరిపించినటువంటి శాసనసభ్యులు అని చెప్పి సమాపం మీకు అందరూ కూడా తెలుస్తున్నాం. తిరునాళ్ళ మహోత్సవానికి సమాయత్తానికి అధికారులందరికీ దిశానిర్దేశం చేసేదానికి వచ్చిన మన గౌరవ శాసనసభ్యుల గారికి నా శుభాభినందనలు. అలాగే ఇక్కడ పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా మిత్రులందరూ కూడా నా శుభాభినందనలు. దేవుడెలంపల్లి గ్రామ తిరునాళ్ళు మనందరం కూడా చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాము. కానీ ఈ సంవత్సరం జరగబోయేది చాలా పెద్ద ఎత్తున నభూతో నభవిష్యత్తు అన్నట్టుగా జరుగుతుంది. ఎందుకంటే దాదాపు 15 రోజుల ముందు నుంచి కూడా ఈ తిరునాళ్ళ మహోత్సవాన్ని రామచంద్రన్ కానీ అందరూ ఈ కార్యక్రమం దగ్గరుండి పూర్తినైనా కానీ అందరూ కూడా యాత్రికులకు ఎటువంటి అసలు డిపార్ట్మెంట్ నుంచి ఆర్డబ్ల్యూఎస్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇక్కడ అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. అదేవిధంగా ఈసారి అంటే ఈ దేవుడెలంపల్లి తిరునాళ్ళకి నాకు తెలిసినంత వరకు ఎక్కువ కడప జిల్లా నుంచి అటెండ్ అవుతారు, మన నెల్లూరు జిల్లా తర్వాత. ఈసారి మాత్రం చుట్టుపక్కల 4 జిల్లాల నుంచి కూడా అటెండ్ అయ్యేటట్టుగా అంత ప్రచారాన్ని కల్పించారు. ఇది నాకు తెలిసి ఇంతకుముందు 60-70 వేలు అటెండ్ అయ్యేవాళ్ళు, ఈసారి మాత్రం 1,00,000 మంది ఆడతారని నేను ఆశిస్తున్నాను. ఈ సంబాలగిరీశ్వర స్వామి చాలా పవిత్రమైన దేవుడు, చాలా పవర్ఫుల్ గాడ్. ఎందుకంటే ఎంతోమంది కూడా వాళ్ళకి పిల్లలు లేరని ఇక్కడ ఒక రాత్రి నిద్ర చేసి ఆ దేవుడికి మొక్కుని వరపడితే ఎంతోమందికి పిల్లలు ఇచ్చాడు. నేను కూడా ఆయన వరాన్ని పుట్టిన మా అమ్మ కూడా చెప్తుంటుంది ఇప్పుడు. అంత పవర్ఫుల్ దేవుడు. ఆ దేవుడికి కూడా మనందరికి కూడా మంచి ఆశీస్సులు ఇవ్వాలని ఆ దేవదేవుడు సంబాలగిరీశ్వర స్వామిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు, స్థానిక శాసనసభ్యులు శ్రీ కూరుగొండ్ల రామకృష్ణ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి అధికారులకి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. అలాగే పత్రికా ప్రతినిధులందరూ కూడా నా యొక్క నమస్కారాలు. అలాగే 270 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ యొక్క శ్రీ 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 స్తంభాలగిరి ఈశ్వర స్వామి వారి దేవస్థాన చరిత్ర మనందరికీ తెలిసిందే. అయినప్పటికీ ఆ రోజు స్టార్ట్ అయింది మనకు ఒక పూరి గుడిసెలో 270 సంవత్సరాల క్రితం పూరి గుడిసెలో స్టార్ట్ అయినటువంటి ఉత్సవం దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజుకి 1,00,000 మంది భక్తులు వచ్చేటట్టుగా 3 రోజుల పాటు ఈ యొక్క కార్యక్రమాన్ని బ్రహ్మాండమైనటువంటి పరిస్థితుల్లో జరుపుకుంటా ఉన్నాం. ఈ కార్యక్రమానికి అనుగుణంగా మా పోలీస్ శాఖ తరఫున 150 మంది సిబ్బందితోని మేము అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశాం. క్యూ లైన్లతో భద్రతా ఏర్పాట్లు, అలాగే బయట తిరిగేటువంటి, ఎందుకంటే ఇది చుట్టుపక్కల మనకి కల్చరల్ ఈవెంట్స్ ఉన్నాయి, అలాగే ఒక ఊరేగింపు ఉంది, కళ్యాణం ఉంది. వీటన్నిటికీ సంబంధించి మేము దాదాపుగా ఒక స్థానిక పెద్దలు సహకారంతో మేము ఈ ఏర్పాట్లు అనేది 1వ తారీఖు నుంచి చూస్తా ఉన్నాము. దాదాపుగా ఇప్పుడు ఇది 5వ తూరి నేను ఇక్కడికి రావటం కాబట్టి ఏ రకమైనటువంటి అసాంఘికమైనటువంటి కార్యకలాపాలు కూడా జరగకుండా, ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా భక్తులందరూ కూడా సకాలంలో అందరూ దర్శనాలు చేసుకునే విధంగా మా పోలీస్ శాఖ తరఫు నుంచి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేసుకున్నాం. అలాగే ఏ రకమైనటువంటి దొంగతనాలు కూడా జరగకుండా మేము క్రైమ్ పార్టీని అది కూడా ఏర్పాటు చేశాం. మఫ్టీలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ గేమింగ్ ఆడుతూ ఉంటారు అనమాట, డబ్బా ఆట, అది కూడా జరగకుండా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు మేము తీసుకోవడం జరిగింది. అలాగే మాకు ఇది బ్లాక్ ఇచ్చారు, ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ అనేది ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించి ఎవరైనా పిల్లలు తప్పిపోయినా లేకపోతే అణువు వాళ్ళకి అనుక్షణం కూడా భక్తులందరూ కూడా అలర్ట్ చేయడానికి మైక్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుని క్షణక్షణం వాళ్ళకందరికి అలర్ట్ చేస్తా ఉంటాం. అలాగే ఇవన్నీ కూడా షామియానా వేస్తా ఉన్నారు. చాలా మంచి
మేము అందరం కూడా ఈ రామచంద్ర నాయుడు గారు ఫస్ట్ నుంచి మనం సూచనలు అయ్యి మేము చర్చించుకుంటూ అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. అలాగే మేము మళ్ళీ ఇంకొకటి చెప్పాము ఏంటంటే భక్తులందరూ కూడా క్యూ లైన్ లో నిలబడతారు. ఆ భక్తులందరూ మనం ఒక చోట వాటర్ ప్యాకెట్లు పెడతా ఉన్నారు. అట్లా కాకుండా క్యూ లైన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే ఒక అరగంట సేపు దర్శనానికి టైం పట్టే అవకాశం ఉంటుంది. పెద్దలు పిల్లలు ఆడవాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా సకాలంలో వాటర్ అనేది మనం అందజేయగలిగితే అలాంటి 2-3 కౌంటర్లు దగ్గరలో కనుక ఇచ్చినట్టయితే క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పేసి పోయినసారి నేను సూచించడం జరిగింది. అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి కూడా నేను కింద నుంచి వదిలేస్తే అది షాప్ తగిలే అవకాశం ఉంటుంది, కట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పాను. దానికి సంబంధించి ఈ వారం క్రితమే జరిగినటువంటి దాని మీద ఈ వారంలో ఈ పోల్స్ అని కూడా వేసారు. ప్రత్యేకంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. అందరం అన్ని డిపార్ట్మెంట్లు కలిసి కట్టుగా బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి భక్తులకు ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా బ్రహ్మాండమైన పరిస్థితుల్లో మంచి పేరు చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు, మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఒక గత 5 రోజుల నుంచి సార్ డక్కిలి హెడ్ క్వార్టర్ నుంచి వెంకటేశ్వరపురం వరకు ఈ మధ్యలో కుప్పాయపాలు, వెల్లంపల్లి మీద వెళ్తున్న లైన్స్ అన్ని కూడా మెయింటెనెన్స్ జరుగుతూ ఉంది. అదేవిధంగా మన సిఐ గారు, అదేవిధంగా ఊరు పెద్దలు రామచంద్ర నాయుడు గారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇన్లైన్ పోల్స్ ఎత్తడం, అంటే కిందకున్న లైన్స్ అన్ని కూడా పైకి వెళ్ళే విధంగా క్లియరెన్స్ కోసం ఒక 20 పోల్స్ వరకు ఎత్తడం జరిగింది సార్. అదేవిధంగా అడిషనల్ ట్రాన్స్ఫార్మర్స్ అన్ని కూడా ఇప్పటికీ 3-4 ట్రాన్స్ఫార్మర్ పెట్టాము. రేపు ఈవినింగ్ లోపల ఇంకొక 6 ట్రాన్స్ఫార్మర్ పెడతాం సార్. అదేవిధంగా స్టాండ్ బై కూడా ఒక ట్రాన్స్ఫార్మర్ కూడా ప్రొవైడ్ చేస్తాము. తర్వాత ఈ గుడి ప్రాంగణంలో ఉన్న లైన్స్ అన్నీ కూడా రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ ప్రమాదాలు జరగకుండా అన్నీ ఒకసారి వెరిఫై చేసి ఈవినింగ్ కంప్లీట్ చేస్తాం సార్. ఇంకా కూడా ఏదైనా తెలియజేస్తే మన సిఐ గారు చెప్పారు, వెంటనే దాన్ని స్టడీ చేసాము ఎలా చేయాలని చెప్పేసి మళ్ళీ కూడా ఆ పోల్స్ అన్ని కూడా ఎత్తడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను సార్. థ్యాంక్ యూ. గ్రామ పంచాయతీ శాసనసభ్యులు మరియు అధికారులు, ప్రజాప్రతినిధులు అందరికీ స్వాగతం. పంచాయతీరాజ్ మండల పరిషత్ తరఫున 6 మంది పంచాయత్ సెక్రటరీలు, 15 మంది వర్కర్లు డెప్యూట్ చేశాము. వాళ్ళు త్రాగునీరు, పారిశుద్ధ్యం మొదలగుపోయి ఇక్కడే ఉండి వచ్చాము. అదేవిధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్డబ్ల్యూఎస్ వారు కూడా వాళ్ళ సమన్వయంతో త్రాగునీటికి ఎటువంటి ఇబ్బంది చేసి అన్ని సక్రమంగా పనిచేసే విధంగా పెట్టారు. అది చర్యలు తీసుకుంటున్నాము.